భాగంగా జరిగినాయి తప్ప ఇక్కడ మేము కొత్తగా చేసుకునే ఏం కాదు. డెఫినెట్గా అన్న లింగన్న మీరు చెప్పండి. 2014లో ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని మన్మోహన్ సింగ్ గారు ఒక ప్రకటన చేశారు. అయితే అది ఇవ్వమన్నప్పుడు ఇందాక అన్న చెప్పినట్టు ప్రాంతీయ అక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గటం జరిగింది, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు అని చెప్పారు. అయితే 2024లో ఆయన కలిసినప్పటికీ ఆయన బయటకు వచ్చినప్పటికీ పెద్ద తేడా మనకేం కనిపించదు. రెండు స్పెషల్ స్టేటస్ ఎన్డీఏ ఇచ్చినట్టు మనకు కనిపించదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని నమ్మొచ్చా? నేను అదే చెప్తానండి. ఇవాళ చంద్రబాబు గతంలో ఎన్డీఏ పార్ట్నర్ ఉండి ఎందుకు బయటకు వచ్చింది అనేది మనందరికీ తెలుసు. ఇవాళ ఆనాడు విభజన చట్టంలో పెట్టినటువంటి దానికి అనుగుణంగానే స్పెషల్ స్టేటస్ మాట్లాడడం, ప్యాకేజీ లేదు అదేవిధంగా పోలవరణాన్ని కంప్లీట్గా పూర్తి చేయడం అనేది ఇవాళ మన బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. మరి ఎందుకు ఆంధ్రాకు ఇవ్వలేకపోయింది? పెట్టినటువంటి యాక్ట్ని స్టేట్ రియాక్షన్ యాక్ట్ నుండి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? దాని గురించే చంద్రబాబు బయటకు వచ్చింది. మరి ఇవాళ ఏ నమ్మకంతో మీరు ఇంకోటి చూడుకోండి, మన అలయన్స్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఏమన్నా వాళ్ళ మేనిఫెస్టోలో ఇద్దరు డిఫరెన్స్ ఉంది. బీజేపీ మేనిఫెస్టో సపరేట్ ఉంది, మీరు చూడండి టీడీపీ ఇచ్చినటువంటి సపరేట్ ఉంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారండి? ఇప్పుడు అక్కడ ఆ డిఫరెన్స్ ఇప్పుడు వాళ్ళ మైనార్టీ రిజర్వేషన్ బీజేపీ చెప్పింది ఇవాళ నీకు మైనార్టీ రిజర్వేషన్ ఇస్తామని. మరి చంద్రబాబు నాయుడు దాన్ని కమిట్ అయి ఉంటాడా? మైనార్టీ రిజర్వేషన్ ఇస్తారా? మరి దాన్ని కమిట్ అయి ఉంటాడు అంటే నేను ఏమంటున్నానంటే వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. ఏదో ఇవాళ గతంలో ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి కొన్ని భయాల వల్ల లేదా కేంద్రంలో బీజేపీ చాలా స్ట్రాంగ్గా కనిపించడం వల్ల నరేంద్ర మోడీ, అమిత్ షా ఎబౌవ్ ద పార్టీ ఉండడం వల్ల అలాంటివి జరిగింది. ఇప్పటికీ నమ్మకం ఉంది చంద్రబాబు గారు డెఫినెట్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా, ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, అక్కడ డెవలప్ జరగాలన్నా కూడా ఇవాళ ఇండియా అలయన్సెస్ జాయిన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీరు చూడండి చంద్రబాబు నాయుడిని మీరు నమ్మే అవకాశం ఉందా? ఎందుకంటే యూపీఏలో కూడా ఆయన ఒకసారి భాగస్వామిగా ఉన్నాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. మీరు నమ్మే అవకాశం ఉందా? నేనేమంటున్నా అంటే ఇవాళ మేము నమ్మడమా ఆయన నమ్మడం కాదు, ఇవాళ అవసరం ఉంది అంటున్నా. ఇవాళ నువ్వు టీడీపీ కనుక ఎన్డీఏలో జాయిన్ అయితే రేపు నీ పార్టీ ఉండదు కదా, నీ అస్తిత్వమే ఉండదు కదా. ఇవాళ మనం శివసేనలో చూసినాం ఏ విధంగా నిట్ట నిల్వలు చేసేసి ఆ చీల్చినందుకు ఇవాళ బుద్ధి చెప్పారు అక్కడ ప్రజలు. నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ మా అవసరమా నీ అవసరం కాదు, నీ పార్టీ మనుగడ ఉండాలన్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీలు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా ఇవాళ నిన్ను ఎన్నుకోబడినటువంటి ఆంధ్ర ప్రజలకు నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఇవాళ 10 ఏళ్ళుగా బీజేపీ అధికారం ఉంది. ఎక్కడైనా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మాట్లాడిరండి. 10 సంవత్సరాలు ఉద్యోగాల గురించి మాట్లాడారు, డెవలప్మెంట్ గురించి, పాలసీ మేకింగ్ గురించి మనం అంటే వీళ్ళు ఎంతసేపు విషపూరిత రాజకీయాలు. ఇవాళ కొంతమంది రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటారు, కొంతమంది రిజర్వేషన్ లేకుండా చేస్తూ ఉంటారు. ఇవాళ కొంతమంది అసలు మరి ఇవాళ బీసీ ప్రధాని అని చెప్పుకున్నాను. మరి క్యాస్ట్ సెన్స్ ఎందుకు చేయట్లేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. క్యాస్ట్ సెన్స్ ఎందుకు చేయట్లేదు? ఇవాళ దేశ ప్రజలంతా బ్యాక్వర్డ్ క్లాస్ అడుగుతున్నారు. అందుకైనా కన్వర్టెడ్ ఓబీసీ. ఆయన ముఖ్యమంత్రి కావడానికి జస్ట్ కొన్ని నెలల ముందే ఇది నేను చెప్పడం ఆంధ్ర రికార్డు, మీరు ఎక్కడ పోయినా కూడా ఇవాళ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కన్వర్ట్ కావాలన్నటువంటి బీసీ. అందుకే ఇవాళ కేంద్రంలో 10 ఏళ్ళు అధికారం నుండి ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదండి. ఎందుకు చేయలేదు? దీన్ని అడ్డుకుందరు. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేసి మేము అందరం అడుగుతున్నాం, మరి ఎందుకు చేయలేదని. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి మా న్యాయ గ్యారంటీలు పెట్టినాం. సోషల్ జస్టిస్లో మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టినాం. ఇవాళ తెలంగాణ మేనిఫెస్టోలో కానీ మన నేషనల్ మేనిఫెస్టోలో ఇవాళ దానికునంగా పాలసీ మేకింగ్ విషయాల గురించి ఒకసారి మళ్ళీ అదే చెప్తాను. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ, ఇంకెవరైనటువంటి చిరాగ్ పాస్వాన్ కానీ, ఇంకోటి ఇట్లాంటి ఆవామీ హిందుస్థా అవామీ కానీ ఎవరైనా కూడా ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మీ రాష్ట్రాలు ఇవాళ 10 ఏళ్ళుగా మరి బీహార్కి ఏం చేసినండి? ఇవాళ బీహార్ గతంలోనే ఎన్డీఏలు ఉండు, నితీష్ కుమార్ మళ్ళీ బయటకు వెళ్ళిండు. మరి ఎక్కడైనా ఇచ్చారు అక్కడ ప్యాకేజ్ కానీ బీహార్లో ఏదైనా డెవలప్ జరిగిందా? ఎన్ని ఇండస్ట్రీ పెట్టింది బీహార్లో బీజేపీ? చెప్పమనండి. అంటే ఇవి ఏమి లేకుంటే ఇవాళ మళ్ళీ ఏదో ఎలక్షన్ ఇవాళ నీకు అవసరం కాబట్టికే మొన్నటిదాకా మీరు చూడండి బీజేపీలో 10 సంవత్సరాలుగా అమిత్ షా మోడీ ఎవరి మాట నిన్నడాన్ని. మీరు జర్నలిస్ట్ కూడా చాలా సంవత్సరాలు మీరు చెప్పండి ఎవరు మాట. ఇవాళ పక్కనే చంద్రబాబు నాయుడిని పిలిపించుకొని పక్కన చేరేసుకున్నట్టే ఇవాళ నువ్వు ఓడిపోయినావు కదా. అందుకే నేను ఇవాళ ఇంకో చూడు ఇవాళ మాట్లాడుతున్నాడు మిత్రుడు, ఇవాళ మేము 100 సీట్లే కాంగ్రెస్ గెలిచినాం, నువ్వు 240 సీట్లు గెలిచిన నీ ముఖంలో ఆనందం లేదుగా బీజేపీకి. ఎక్కడైనా బీజేపీ నాయకులకు ఆనందం ఉందా? మీకు ఓడిపోయినట్టుగా మోరల్గా నైతికంగా ఇది నరేంద్ర మోడీ ఒక పరాజయము. ఎందుకంటే బీజేపీ నాయకులు మేము 100 గెలిచినా మేము ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే దేశ ప్రజలు మీరు లేదనుకున్న పార్టీని వాళ్ళు గుర్తించరు, మా అవసరాన్ని మాకు బాధ్యతగా ఇచ్చారు. మీకు 300 సీట్లు అనుకున్నాం, 400 సీట్లు అన్నాం, మీ మొత్తం కలిపితే కూడా మీ ఎన్డీఏ పార్ట్నర్స్ అన్ని కలిపితే కూడా 300 సీట్లు రాలేదు. అందుకే ఇవాళ మిమ్మల్ని దేశ ప్రజలు తిరస్కరించారు. ఇవాళ ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా డెఫినెట్ కూడా మాకైతే నమ్మకం ఉంది. ఇంకా కూడా ఇవాళ ప్రెసిడెంట్ కానీ రేపు ఎల్లుండి రేపు ఇట్లా కలుస్తాం. డెఫినెట్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవన్నీ సూచనలు తీసుకుంటాం, ఎట్లా చేస్తాం అనేది. అయితే నేను ఏమంటున్నా వాళ్ళు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలంటున్నా నేను. డెఫినెట్గా
ప్రాంతీయ పార్టీలు లేదు వాళ్ళకుండే అవసరాలు లేదు వాళ్ళ బార్గెనింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేసే ముందు అన్న, ఇప్పుడు ఈ ఎలియన్స్ టీడీపీ ఎన్డీఏలో చేరి మంత్రి పదవులు తీసుకున్నప్పుడు తెలంగాణకు జరిగే అన్యాయం ఏమన్నా ఉంటుందా? అంటే బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇప్పటిదాకా 10 నిమిషాల పాటు వాళ్ళిద్దరు మాట్లాడింది విన్నప్పుడు ఒక ఇండిపెండెంట్ సిటిజన్గా ఒక మాట అయితే చెప్పగలుగుతా. ఇప్పుడు నైతికత అని అటు మిత్రుడు ఆయన కానీ ఇటు లింగం కానీ ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ మిత్రులు నైతికత అంటున్నారు. అసలు రాజకీయాలలో నిజంగానే నైతికత పట్ల సీరియస్నెస్ రెండు పార్టీలకు కనుక ఉంటే 300కు పైగా వస్తాయి, 370కి పైగా మాకు సొంతంగా వస్తాయి, 400 ఎన్డీఏకి వస్తాయని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పక్కన నిలబడాలి. నైతికత అనేది నిజంగానే ఉంటే లేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక కూటమిగా ప్రజల దగ్గరికి వెళ్ళినారు, వాళ్ళకి లేదు మీకు సింపుల్ మెజారిటీ కూడా ఇవ్వలేము, మీకు ఇంతే ఇచ్చినామని చెప్పి వాళ్ళు అన్నారు. కాబట్టి వాళ్ళు కూడా సపరేట్ కూకోవాలా. కానీ ఇవి రెండు వదిలేసి అత్యంత బలమైన నాయకుని నేను దాదాపు విశ్వగురు స్థాయికి తీసుకెళ్తా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నీ కూడా నా నాయకత్వ పటిమకు అద్భుతమైనటువంటి శబాషీస్ చెప్పినారని చెప్పుకునేటువంటి బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ క్యాడర్ కానీ, బీజేపీ నాయకులు కానీ ఈరోజు ఒక రీజనల్ పార్టీ ముందట లిటరల్గా చెప్పాలంటే కాళ్ళబేరంకి వచ్చినారు. 16 స్థానాలు ఉన్నటువంటి టీడీపీ 8 క్యాబినెట్లు అడిగితే కూడా చర్చ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది అధికార దాహమని నేను అంటాను. ఎందుకంటే నువ్వు ఒక యునానిమస్ లీడర్గా ఉన్న ఈ దేశానికి అతిపెద్ద లీడర్ని, నేను స్ట్రాంగ్ లీడర్ని, ఇందిరాగాంధీ తర్వాత అత్యంత బలమైన నాయకుడు మా మోడీ గారే అనేటువంటి గట్టిగా మాట్లాడినటువంటి పార్టీ ఆత్మస్థైర్యం ఎటుపోయిందండి ఈరోజు? వాళ్ళు ఈరోజు ఒక్క ఎంపీ ఉన్నటువంటి పార్టీకి కూడా ఒక ఎంపీ క్యాబినెట్ పదవి ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. అంటే సరే ప్రీ పోల్ అలయన్స్ ఉంది, మేము ముందే మాట్లాడుకున్నాము, ఇవన్నీ ఉండొచ్చు. మరి ఇంతకుముందు ప్రీ పోల్ అలయన్స్ ఉన్నటువంటి పార్టీలకు ఈ స్థాయిలో గౌరవం దక్కలేదు, మరి అది కూడా గుర్తుంచుకోవాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు లింగంబాయి క్లియర్గా చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి పార్టీలు మా దగ్గరికి వచ్చి మా ద్వారా అధికారంలోకి చేరాలనేటువంటి మాట చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇదే మాటను కదా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీతోని కలిసి కొట్లాడి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలను చీల్చినప్పుడు బీజేపీ పైన సేమ్ విమర్శ చేసినారు వీళ్ళు. సేమ్ విమర్శ చేసి ఏంటిది, ప్రజల తీర్పుకి భిన్నంగా మోడీ అమిత్ షా ద్వయం పార్టీలను చీల్చుతుంది, ప్రభుత్వాలను కూల్చుతుంది అనేటువంటి మాట చాలా సందర్భాలు చెప్పినారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా ప్రతి దగ్గర ఇదే మాట మాట్లాడినారు కదా. 6 నెలల కింద మాట్లాడినటువంటి నైతికతకి ఈ రోజున్నట్టు నైతికతకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఐ లీవ్ టు దేర్ ఓన్ పార్టీస్ అండ్ దేర్ ఓన్ లీడర్షిప్స్. కాబట్టి నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇక తెలంగాణ అంశానికి సంబంధించి వస్తే దాదాపు 2 దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ ఆకాంక్షలతోని అసోసియేట్ అయినటువంటి ఒక వ్యక్తిగా, ఒక స్టూడెంట్గా, ఒక జర్నలిస్ట్గా ఒక మాట అయితే చెప్తా, ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో ఏమన్నా నష్టం జరిగింది, దేశంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయినటువంటి ప్రాంతం ఏదన్నా ఉంది అంటే తెలంగాణ నేను పర్సనల్గా అనుకుంటా. ఎందుకంటే ఈరోజు 2 పార్టీలకి, 2 జాతీయ పార్టీలకి 8 సీట్లు ఇచ్చినారు. ఇదే తెలంగాణ ప్రజలు గత 2 ఎన్నికలలో దాదాపు ఇదే సంఖ్యలో 11-9 స్థానాలు బీఆర్ఎస్కి ఇచ్చినట్టున్నారు.